ఎగ్జామ్స్ సీజన్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. సో చాలా మంది పిల్లలు కష్టపడి చదువుకుంటూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి? చదవడం కాదు, చదివింది గుర్తుపెట్టుకొని రాయగలగడం. అందరు పిల్లలు పాపం కష్టపడుతూ ఉంటారు, ఎంతో ట్రై చేస్తారు నేర్చుకొని మనసులో గుర్తుపెట్టుకోవడానికి. కానీ తీరా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్లాంక్అవుట్ అయిపోతారు. ముఖ్యంగా చాలా మంది పిల్లలు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా బ్లాంక్అవుట్ అవుతున్నారు లేదా మీరు చిన్నపిల్లలు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఆఖరి వరకు చూడండి. ఈ వీడియోలో అసలు బ్లాంక్అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఎందుకు మనం బ్లాంక్అవుట్ అవుతున్నాం, అండ్ దీన్ని మనం నివారించుకోవడానికి, స్టాప్ చేయడానికి ఎలా మనం కొన్ని టిప్స్ని ఫాలో అవ్వచ్చు. సో ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీరు బ్లాంక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఎగ్జామ్ టెన్షన్ కామన్, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నర్వస్నెస్ కామన్. ఓకే, సో ఆ టైంలో మన బ్రెయిన్కి కావాల్సింది ఏంటి? ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి గ్లూకోజ్, రెండవది సరైన మోతాదులో ఆక్సిజన్. గ్లూకోజ్, ఆక్సిజన్ ఎప్పుడైతే బ్రెయిన్కి కంటిన్యూస్గా సప్లై ఉంటుందో అప్పుడు అది యాక్టివ్గా ఉంటుంది, ఎగ్జామ్స్లో మంచిగా గుర్తొస్తాయి మనకి. సో పెద్దవాళ్ళు పాతకాలంలో ఏదైనా ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లల నోట్లో చక్కెర పోయడం లేదా ఒక బెల్లం ముక్క నోట్లో పెట్టడం, దహి చక్కెర అంటే కర్డ్లో చక్కెర వేసి తినిపించడం, ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. మనం చాదస్తాం అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది చాలా మంచి పద్ధతి. సో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏదైనా స్వీట్ ఇవ్వడం, లేదా ఇవాళ రేపు పిల్లలు పొద్దున్నే 7:30, 8కే బయలుదేరుతారు, ఎగ్జామ్ ఎప్పుడో 10కి ఉంటుంది. సో ఎగ్జామ్కి బిఫోర్ అంటే వాళ్ళు హాల్లో ఎంటర్ అయ్యే కాసేపటికి ముందు ఒక చిన్న చాక్లెట్ వాళ్ళకి ఇవ్వండి, ఏదైనా స్వీట్ ఇవ్వండి. సో చాక్లెట్ తినడం వల్ల వాళ్ళకి వాళ్ళ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో దీనికి బ్లడ్ కొంచెం బ్రెయిన్కి గ్లూకోజ్ సప్లై బాగుంటుంది. రెండవది ఏంటంటే ఆక్సిజన్ సప్లై. యూజువల్గా స్ట్రెస్ అయినప్పుడు, టెన్షన్గా ఉన్నప్పుడు మీరు గమనించండి, గొంతులో పట్టేసినట్టుగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఎక్కువ కోపం వచ్చినా, స్ట్రెస్ పడ్డా కాస్త నీళ్లు తాగు, నీళ్ళు తాగితే రిలాక్స్ అవుతావు, శాంతంగా అవుతావు అని చెప్తారా లేదా? ఎందుకంటే మనం నీళ్ళు తాగినప్పుడు ఆ మెడలోని మసిల్స్ రిలాక్స్ అవుతాయి. ఇలా మన మెడలోని మసిల్స్ రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ సప్లై బాగుంటుంది మన బ్రెయిన్కి. మన మెడలో ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీస్ ఉంటాయి, ఇందులో నుంచి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ మన బ్రెయిన్కి సప్లై చేస్తుంది. సో మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇక్కడ పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది, ఆ టైంలో బ్లడ్ సప్లై తగ్గే ఛాన్సెస్ చాలా. సో మనము ఆక్సిజన్ పెంచాలంటే ఏం చేయాలి? మీరు ఎగ్జామ్కి ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్లో వాటర్ తీసుకెళ్ళండి. ఇఫ్ దే అలవ్ టు టేక్ యూ వాటర్, నీళ్ళు లోపలికి అలవ్ చేస్తే కనుక కూర్చున్నప్పుడు ఒక బాటిల్ తీసి ఆ వాటర్ తాగండి, కొంచెం రిలాక్స్ అవుతారు అండ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ బెటర్. ఇది సెకండ్ టిప్ అండి. ఓకే, అండ్ థర్డ్ టిప్, చాలా ఇంపార్టెంట్ టిప్ ఎగ్జామ్కి. సపోజ్ మీ దగ్గర వాటరే లేదు, సరిగా స్వీట్ తినలేదు, ఇట్స్ ఓకే, ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిపోయారు. ఓకే, అప్పుడు మీకు టెన్షన్గా ఉంది లేదా ఎగ్జైటెడ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ చూస్తే అంతా వచ్చిన పేపర్స్ ఉన్నాయనుకోండి, మనం చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం, వచ్చిన క్వశ్చన్సే అడిగారని చెప్పేసి. ఆ ఎగ్జైట్మెంట్ కూడా మంచిది కాదు. అతిగా ఎగ్జైట్మెంట్ ఉన్నా, అతిగా నర్వస్నెస్ ఉన్నా ఫిజియోలాజికల్గా పెద్ద తేడా ఏమి ఉండదు. మన బాడీలో ఫిజియోలాజికల్గా సేమ్ చేంజెసే ఉంటాయి. సో అతిగా ఎగ్జైట్మెంట్ కూడా ఉండొద్దు, అలా అని అతిగా నర్వస్ కూడా అవ్వకూడదు. సో దీన్ని కంట్రోల్ చేసే ఒక సింపుల్ టెక్నిక్, డీప్ బ్రీతింగ్. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు పక్కన పిల్లల్ని ఎవరిని చూడకండి, రిలాక్స్డ్గా కూర్చొని మీ శ్వాస పైన ధ్యాస పెట్టి టేక్ ఏ డీప్ బ్రీత్, బ్రీత్ ఇన్ అండ్ స్లోలీ ఎక్స్హేల్, బ్రీత్ అవుట్. ఇలా ఒక 3-4 సార్లు టేక్ ఏ డీప్ బ్రీత్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇలా మైండ్లో అనుకొని ఒక 3 సార్లు డీప్ బ్రీత్ చేయండి. దీనివల్ల మీ మెడలో మసిల్స్ రిలాక్స్ అవుతాయి, యువర్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది, మీరు కాస్త రిలాక్స్డ్గా ఉంటారు, అప్పుడు మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అండ్ 4వది చాలా ఇంపార్టెంట్ టిప్, సరిగ్గా నిద్రపోవడం. చాలామంది పిల్లలు లాస్ట్ మూమెంట్ చదివే పిల్లలు ఉంటారు, లాస్ట్ మినిట్లో. అది మంచిది కాదు. అది సరిగ్గా నిద్రపోవాలి. కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర ఎగ్జామ్కి బిఫోర్ ఖచ్చితంగా ఉండాలి. మీరు సంవత్సరం పాటు చదివిందంతా కదా ఇప్పుడు రాయబోయారు, ఒక్క రాత్రిలో మీరు చదవలేరు ఎలాగో. సో రాత్రి 10కి పడుకొని మార్నింగ్ ఒక 5:30,
6 లోపల లేస్తే సరిపోతుంది. మంచి నిద్రపోతే గనక మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మీ మెమరీ పవర్ షార్ప్గా ఉంటుంది. సో ఈ టిప్స్ నచ్చితే గనక మీరు డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. మీకు నచ్చితే కమెంట్ చేయండి. మీరు మీ పిల్లలకి చాక్లెట్ ఇచ్చో లేదా వాటర్ బాటిల్లో గ్లూకోజ్ కలిపో ఇలా పంపించండి. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్కి ఎంటర్ అయ్యే ముందు చాక్లెట్ తినోసో లేదా గ్లూకోజ్ వాటర్ తాగేసి వెళ్ళమని చెప్పండి. వాటర్ అలౌవ్డ్ లేకపోతే లోపల వెళ్ళిన తర్వాత డీప్ బ్రీతింగ్ చేయమని చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటే డెఫినెట్లీ దే విల్ పర్ఫార్మ్ సూపర్ ఇన్ ఎగ్జామ్స్. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. బాగా రాయండి, రిలాక్స్డ్గా రాయండి. 1 year కష్టపడుతున్నారు ఈ ఎగ్జామ్స్ గురించి. సో ఎంజాయ్ చేస్తూ రాయండి, ఎక్కువ టెన్షన్ పడకండి. ఓకే, దీస్ మార్క్స్ వోంట్ డిటర్మైన్ యువర్ డెస్టినీ. ఈ మార్క్స్ మీ లైఫ్ కాదు. ఓకే, అండ్ మార్క్స్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్ అంటారు, కానీ మార్క్స్ లైఫ్ కాదు. అది మనసులో గుర్తుపెట్టుకొని మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం డెఫినెట్గా దొరుకుతుంది. ఓకే, సో బీ రిలాక్స్డ్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ ది బెస్ట్.